తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ఢిల్లీ రాజకీయాల చుట్టూ ఏం జరుగుతూ ఉంది? ఒక పక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేయాలంటూ సిజేపీ పార్టీ ఆందోళన చేపడతా ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ, అదేవిధంగా ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళంతా కూడా రోడ్లెక్కి ప్రధానమంత్రి ఇంటిని ముట్టడి చేశారు. అసలు ఢిల్లీ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్తో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది ఢిల్లీలో? ఎప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? ఇంకా సోషల్ మీడియాలో వీడియోస్ ఎప్పుడు తగ్గుతాయి ఈ ఇష్యూస్ గురించి? ఇవన్నీ మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, చూసుకుంటే ఈరోజు ముఖ్యంగా ప్రధానమంత్రి ఇంటిని ముట్టడిచ్చారు. అసలు ముందు యువత కదిలారు, ఈరోజు రాజకీయం కదిలింది, రేపు భారతదేశం కదిలే అవకాశం ఉందంటారా ఈ ఇష్యూలో? అంటే మనం కొన్ని నెలలుగా చూస్తున్నాం. అంటే నిట్ పరీక్షలు ఏదైతే దేశంలో పేపర్ లీక్ అవ్వడం, తర్వాత చాలామంది అరౌండ్ 17 to 18 మెంబర్స్ విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం, సో తర్వాత ఉద్యమాలు చేయడం, బంధులకు పిలుపువ్వడం, ఇవన్నీ జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మనకు తెలుసు, రాజస్థాన్లోని ప్రముఖ జిల్లా అయినటువంటి కోటా నియోజకవర్గంలో అక్కడ రాహుల్ గాంధీ ఒక మీటింగ్ పెట్టడం. ఆ రోజు మీటింగ్లో కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడాడు. అంటే నేనేదో గవర్నమెంట్ను టార్గెట్ చేయడం లేదు, ఇక్కడ కేవలం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మనం రివ్యాంప్ చేయాలా, ఖచ్చితంగా విద్య అంటే ఉపయోగపడేలాగా ఉండాలి తప్ప ఎప్పుడో పూర్వకాలం నాటి సిలబస్లని మనం కొనసాగించడం, స్కిల్లప్ లేకుండా ఏదో ఒక మూసధోరణిలో పోతున్నాము, ఈ మార్కులు ర్యాంకులు అనేటువంటి కోణంలో మన విద్య సాగుతుంది అంటూ చెప్తూ ఆయన కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి. సో అలాగే ఒకవైపు ఈ సిజేపీ పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ వాళ్ళు నిరసనలు వ్యక్తం చేయడం, అలాగే రీసెంట్గా గత 20-25 రోజులుగా ఆయన సోనం వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం, ఇవెల్లా చూస్తున్నాం. సో వీటి కారణంగా మళ్ళీ దేశంలో ఒకసారి ఒక పెద్ద ఈ విషయం పైన చర్చ, అటెన్షన్ మనం చూస్తున్నాం. అంటే ముఖ్యంగా నిన్న చూసుకుంటే మనకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో కొంత అటెన్షన్ ఉంటుంది సహజంగానే. మనం గతంలో కూడా చూసినాం, చెలో అసెంబ్లీ అని, చెలో పార్లమెంట్ అని, చెలో ఢిల్లీ అని, చెలో హైదరాబాద్ అని. సో ఇలా రకరకాల పేర్లతో మనం బంధులు చేసుకోవడం, నిరసనలు చేసుకోవడం అనేది మనకు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కు, మనకు ఉండేటువంటి రైట్ అది. సో ఆ కారణంగా వాళ్ళు ఒక బంధుకు పిలిపించినారు. సో ఆ బంధు పిలిపించినప్పుడు వాళ్ళకు పర్మిషన్స్ కానీ శాంతియుతంగా చేసుకోవడానికి హక్కు ఉంటుంది కాబట్టి సో ఆ రకంగా వాళ్ళు బంధు చేస్తున్నారు, అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. అక్కడ ఒక మనిషి 20 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా కూడా చాలా వరకు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలోని క్రియాశీలక నాయకులు కానీ ఎవరు కూడా దాదాపు ఒక 10-15 డేస్ ఎవరు కూడా ఆయన శిబిరం దగ్గరకు కూడా పోలేదు. అంటే ఆయనను కన్సోల్ చేద్దామని కానీ, వాళ్ళ డిమాండ్స్ను ఏంటి అని ఒకసారి తీసుకోవాలి కదా, మనం కన్సల్టేషన్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎవరు కూడా పెద్ద చలనం లేదు. కానీ ఒక 4-5 డేస్ నుంచి ఇది దేశంలో అటెన్షన్ తీసుకుంది. అంటే దీనివల్ల మళ్ళా మరొకసారి చర్చ దేశ ప్రజల ముందు వచ్చింది. అంటే సహజంగా మనకి ఇక్కడ ఒక అంశం ఏముంటుందంటే, ఇన్ని రోజుల నుంచి ఈ అంశం మీద చర్చలు జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతున్నాయి కూడా ప్రభుత్వంలో చలనం లేదు. అంటే దీనికి కారణం ఏంటి అంటే, ప్రభుత్వము అంటే వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటారులే, మనం చేసుకునేది మనం చేసుకుందాము అనే ఒక దూరంలో ప్రభుత్వం ఉండడం కరెక్ట్ కాదు. మీకు గుర్తుందో లేదో, గతంలో ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్తే ఏదైనా ఒక డిపార్ట్మెంట్ పైన కానీ, ఒక శాఖ పైన ఏవైనా ఆరోపణలు వస్తే ఆ సంబంధిత మినిస్టర్స్ స్వచ్ఛందంగా రాజీనామా చేసేవాళ్ళు. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, గతంలో రైల్వే శాఖ మంత్రులు కానీ, గతంలో టీటీ కృష్ణమూర్తి అని చెప్పేసి ఫినాన్స్ శాఖ మంత్రి ఉండేవారు. ఆయన పైన కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఆ శాఖలో ఆయన రాజీనామా చేయడం జరిగింది. అలాగే చాలామంది, ఇప్పుడు విపి సింగ్ గారు బోపోర్స్ కుంభకోణంలో అప్పుడు ఆరోపణలు వస్తే ఆయన కూడా మంత్రిగా రాజీనామా చేయడం జరిగింది. రైల్వే శాఖ మంత్రిగా గతంలో నితీష్ కుమార్ గారు, మమతా బెనర్జీ, తర్వాత సురేష్ ప్రభు, ఇట్లా చాలామంది కూడా వాళ్ళ శాఖలపైన ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు రిజైన్ చేయడం కనపడింది. సో ఈరోజు నిట్ పరీక్ష పేపర్ లీక్ అయ్యి దాదాపు 19 మంది విద్యార్థులు చనిపోయినా నైతికంగా అకౌంటబిలిటీ వహించాల్సినటువంటి ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతవరకు రిజైన్ చేయకపోవడం, ఆయన రిజైన్ కోసం డిమాండ్ చేస్తూ ఉన్నా కూడా ఎటువంటి చలనం లేకపోవడం వల్లనే ఈరోజు జరుగుతున్నటువంటి కాన్సిక్వెన్సెస్ను మనం చూడాల్సి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఎందుకు ఇంత పెద్ద ఉద్యమం లాగా చేపడుతూ ఉన్నారంటే, ఆల్రెడీ నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ రీకండక్ట్ చేశారు, ఎగ్జామ్స్ రాశారు. అంటే ఇంకోసారి జరగకూడదనా, లేదంటే సిజేపీ పార్టీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీకి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే కంట్రోల్ చేయడానికి లెగ్స్ మీద
కొట్టచ్చు. కొట్టే హక్కు ఉంది right ఉంది ఉంది అవును. కంట్రోల్ చేయడానికి. అవును. ఎందుకు పోలీసులు కూడా ఆపోజిట్ అయ్యి రాళ్లతో దాడి చేసేంత అవకాశం ఎందుకు వచ్చింది అక్కడ? అదేంటన్నయ్య, అనుకోని సందర్భంగా ఒకసారి మాబ్ ఎక్కువైనప్పుడు, ఇప్పుడు రీసెంట్గా నేను ఇందాక మన అఖిలేష్ యాదవ్ గారి శ్రీమతి కానీ చాలామంది ఎంపీస్ కూడా బయట చూడడం జరిగింది. అంటే ఢిల్లీలో ఈ స్థాయి పీపుల్ ఒక ప్లేస్లో కన్సల్టేట్ అవ్వడం కానీ ఎప్పుడూ జరగలేదు. అంటే దాని అర్థం ఏంది అంటే ఆ స్థాయిలో దేశంలో ఎక్కడో ఒక నిరసన వ్యక్తమవుతుంది ప్రజల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ. సో ఆ కారణంగా అంతమంది జనం అక్కడ ఒక పిలుపు ఇవ్వడంతో కన్సల్టేట్ అవ్వడం కారణంగా ఈరోజు కొంత కంట్రోల్ తప్పిండొచ్చు. కానీ కంట్రోల్ తప్పినప్పుడు వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి, కాళ్ళపైన మోకాళ్ళ కింద వరకు కొట్టేటువంటి హక్కు ఉంటుంది. కానీ ఈ టియర్ గ్యాస్ ప్రయోగించడము, ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ని మొత్తం 5-6 మంది రౌండ్ చేసి కొట్టడము, సో ఇవల్ల కరెక్ట్ కాదు డెమోక్రసీలో. అంటే ఇప్పుడు వాళ్ళేం తీవ్రవాదులు కాదు కదా, వాళ్ళు విద్యార్థులే. సరే, ఇంకొక కోణంలో ఏమంటే ఈ ఉద్యమంలో ఎవరో ఇన్వాల్వ్ అయినారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, వేరే శక్తులు ఉన్నాయని చెప్పి కూడా చాలా మంది కౌంటర్గా మాట్లాడుతుంటారు. మరి అలాంటి వాళ్ళను ఇంటెలిజెన్స్ ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేకపోయింది? ఎందుకు మనకు ఇంత రక్షణ వ్యవస్థ, ఇంత పెద్ద పెద్ద సిస్టమ్ ఉంది కదా, వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో అంటే వీళ్ళకు కౌంటర్గా ఏదో పొలిటికల్ ఆరోపణలు చేస్తూ వీళ్ళ వెనుక ఎవరో ఉన్నారు, ఏదో దేశద్రోహ శక్తులు ఉన్నాయి, విద్రోహ శక్తులు ఉన్నాయి, సో ఇలాంటి ఆరోపణలు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళు విద్యార్థులు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఐడి కార్డ్స్ ఉంటాయి, వాళ్ళు ఏ యూనివర్సిటీ కిందకి వస్తారు, ఏం చదువుతున్నారు, సో ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా. సో అలాంటివి మనం తీసుకోవచ్చు, వాళ్ళని డీటెయిన్ చేసినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. కాబట్టి సో ఇవల్ల రాజకీయ కోణంలో జరిగే ఆరోపణలుగా చూడాలి తప్ప, అంటే ఇక్కడ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. అంటే ఏమైపోతుంది, ఇప్పుడు ఆ రోజు రైతు చట్టాలను మనం వెనక్కి తీసుకున్నాం కదా దేశంలో. ఒకప్పుడు రైతులు నిరసన తెలిపారు, చాలా సుదీర్ఘకాలం వాళ్ళు రైతులు నిరసన చేస్తే ప్రధానమంత్రి పబ్లిక్ ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి చెప్పాడు కదా, ఆ చట్టాలను మేము సాగు చట్టాలను, రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాము, రివోక్ చేస్తున్నాము, క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది కదా. సరే, ఈ రోజు వాళ్ళు మళ్ళీ టెస్ట్ పెట్టారు, మళ్ళీ కండక్ట్ చేశారు, ఎగ్జామ్ జరిగింది, అవన్నీ కాసేపు పక్కన పెడితే జరిగిన తప్పుకు మనం ఎవరో ఒకరిని అకౌంటబుల్ చేయాలి కదా. సో అకౌంటబుల్ ఉండాలి కదా ఖచ్చితంగా. సో ఆ అకౌంటబుల్ కోసమే ఈరోజు సీజేపీ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. మోరోవర్ ఇక్కడ ఇంకా తెలియాల్సింది ఏంటంటే, సీజేపీ పార్టీ క్లియర్గా ఒక విషయం చెప్పింది. సరే, వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో పార్టీనే, వాళ్ళకి ఏదో సంస్థాగతంగా పెద్ద కార్యకర్తల బలము, ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లేదు కాబట్టి వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మేము ఎన్నికల్లో పోటీ చేయము, ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశాలు కానీ లక్ష్యాలు కానీ మాకు లేవని చెప్పి కూడా క్లియర్గా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో ఎందుకు వాళ్ళ పట్ల అంత వ్యతిరేకత, ఎందుకు వాళ్ళ పట్ల ద్వేషం అనేది కూడా ఒక వర్గంలో చర్చ స్టార్ట్ అయినట్టుగా మనం చూడాలి. అంటే రాబోయే రోజుల్లో అంటే ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవుతుందా? అంటే ఈ ప్రొటెస్ట్ వల్ల నెక్స్ట్ జనరేషన్ ఇదే తయారైతే ఏంటి పరిస్థితి? అంటే ఇదే ఆలోచనలు కూడా నెక్స్ట్ జనరేషన్ నేర్చుకుంటుంది కదా. ఇప్పుడు దీనివల్ల నేర్చుకునేది ఏం లేదు, ఇదే రాజకీయం కంటిన్యూ అయితే ఇంకేం నేర్చుకున్నట్టు, ఎక్కడ పెరిగినట్టు భద్రత? అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఇట్లాంటి ప్రొటెస్ట్లు, ఇట్లాంటి ధర్నాలు చేయడం వల్ల ప్రభుత్వాల యొక్క బాధ్యత పెరుగుతుంది. అంటే ప్రభుత్వాలలో అకౌంటబిలిటీ లేనప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. సో తిరుగుబాటు చేస్తారన్నప్పుడు వాళ్ళలో ఒక భయం స్టార్ట్ అయ్యి వాళ్ళకు ఒక అకౌంటబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక శాఖలో తప్పు జరిగినప్పుడు మిగతా శాఖ మంత్రులు అలర్ట్ అవుతారు కదా. సో దీనివల్ల కొంత అడ్వాంటేజ్ ఉంది. సరే, మీరు అన్నట్టుగా విద్యార్థులు ప్రతిదాన్ని ఈ స్థాయిలో ప్రొటెస్ట్ తీసుకెళ్తే రేపు పొద్దున శాంతి భద్రతకు దెబ్బతింటుంది అన్నట్టుగా ఉంది మీ ప్రశ్న. సో నేనేమంటానంటే, దానికి ఖచ్చితంగా మనకు లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ఎవరైనా నిరసన వ్యక్తం చేయొచ్చు. ఆ నిరసన ఎప్పుడైతే అప్రజాస్వామికంగా ఉంటుందో, ఎప్పుడైతే అది వైలెంట్ రూపంలో ఉంటుందో, ఆ రోజు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ కమ్ ఇన్ టు ఫ్రంట్ రన్నర్కి వస్తుంది కదా. సో కాబట్టి ఎవరు కూడా ఏదో ధర్నాలు చేయాలా, గొడవలు చేయాలా అనేటువంటిది ఉండదు. నిత్యం ఎవరు అలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు, ఏ వ్యవస్థ కూడా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయదు. సో కాబట్టి నేనేమంటానంటే, ఈ స్థాయిలో వచ్చిన ఉద్యమాన్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఒకసారి. అంటే ఈ స్థాయిలో ఎందుకు వచ్చిందంటే అక్కడ 19 మంది పిల్లలు మరణానికి కారణమైనారు. ఈరోజు మనము ఒక నిమిషం ఆలస్యం అయితే విద్యార్థులను పరీక్షల్లోకి అలౌ చేయడంలే. సో వాళ్ళు సుదీర్ఘకాలం ప్రిపేర్ అయ్యి ఎంతో పేషెన్సీ, ఎంతో బడ్డంతో ఖర్చులు, వ్యయ ప్రయాసాలు భరించి వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎగ్జామ్ వాయిదా పడింది అన్నప్పుడు వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అవుతారు. సో ఇవన్నీ కూడా మనం అకౌంటబిలిటీలోకి తీసుకోవాలి కాబట్టి, సో ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి, భవిష్యత్తులో మేము ఇలాంటి తప్పులు జరగము, ఇప్పుడు తప్పులు జరిగినాయి, తప్పులకు కారణాలు వీళ్ళు, ఖచ్చితంగా వీళ్ళని మేము అకౌంటబుల్ చేస్తున్నామని చెప్పి సమాజం ముందు పెట్టడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? అలా పెట్టినప్పుడే కదా మనం అకౌంటబిలిటీ కానీ బాధ్యత కానీ. సో ఆ బాధ్యతనే వీళ్ళు ప్రశ్నిస్తున్నారు అంతే. వాళ్ళు క్లియర్గా వచ్చి చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈరోజు స్టేట్మెంట్ 3 డిమాండ్లు ప్రధానంగా చేసినారు. వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళ నాయకుడు ఎవరైతే సోనం వాంగ్చున్నారో అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టి అతన్ని అరెస్ట్ నుంచి విడుదల చేయాలనేది ఒక డిమాండ్. సో రెండో డిమాండ్ వచ్చేసి
ఈ నిట్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన రాజీనామా చేయాలా అంటున్నారు. సో మూడవ డిమాండ్ వచ్చేసి ఎవరైతే ఈ 19 మంది విద్యార్థులు ఉన్నారో ఆ కుటుంబాలకు ₹1,00,00,000 కాంపెన్సేషన్ ఇవ్వాలంటున్నారు. సో వీటిని చర్చల ద్వారా వాళ్ళని ఇన్వైట్ చేసి సానుకూలంగా ఒక డెసిషన్ అమేకబుల్ సొల్యూషన్ తీసుకురావచ్చు కదా. సో ఆ రకంగానే వాళ్ళు నిన్న జేపీ నడ్డా గారిని కలవడం జరిగింది. ఆయన కూడా కొంత చర్చలు నేను హై లెవెల్కి తీసుకెళ్తాను, తర్వాత నేను మీతో మళ్ళీ కన్సల్ట్ అవుతాను అన్నట్టుగా చూస్తున్నాం మనం. కానీ ఈరోజు కూడా ఇంకా నిన్నటి వరకు జరిగినటువంటి అప్డేట్ అదైతే ఈరోజు ఇంకా చర్చలు కొనసాగుతున్నాయా లేదా అనేటువంటిది మనకు అప్డేట్ లేదు, కానీ నిరసనలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. అంటే చివరిగా ఒక ప్రశ్న, అంటే నెక్స్ట్ ఇంత ప్రొటెస్ట్ జరుగుతూ ఉన్న ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు మారే అవకాశం ఉంటుందా? ఆయన ఆలోచన మారే అవకాశం ఉంటుందంటారా ఈ విషయంలో? మాత్రం ఖచ్చితంగా మారుతాడు ఆయన కాదు, ఎవరైనా కూడా ప్రజల నుంచి రివోల్ట్ వచ్చినప్పుడు, ప్రజల నుంచి ప్రొటెస్ట్ వచ్చినప్పుడు ఎవరైనా మారాల్సిందే, ఖచ్చితంగా ప్రజలకు ఆన్సరబుల్ చేయాల్సిందే. కాబట్టి సో పార్లమెంట్ వేదికగా కానీ లేదా ఆ కన్సర్న్ మినిస్టర్ వచ్చి బయట ఒక మీడియా సమావేశం పెట్టి వీటికి అన్నిటికీ కారణాలను చెప్తారని మనం ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ సార్.